హాయ్ క్యూటీస్. మా మమ్మీ కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయమని చెప్పింది. అందుకే మీషోలో 50% ఆఫ్ అన్నప్పుడు సరే కొందాంలే అనేసి ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. ఇది వాటర్ ఫిల్టర్ కోసం అనమాట. కవర్ కొంచెం టైట్ అనిపించినా పర్లేదు, బయట వెళ్ళినప్పుడు కొందాంలే అనిపించింది. ఇది మరొకటి. ఇదేంటంటే మా మమ్మీ బయట చూసిందనమాట. ఎక్కడో ఇలాంటిది ఒకటి నాకే ఆర్డర్ పెట్టు అని చెప్పింది. సర్లే అనేసి ఆర్డర్ చేశాను. నేను ఇలాంటి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటేనే కొంటానన్నమాట. ఇది మా చెల్లెలు సరదాగా అన్న మాటతో నేను ఇది కొనేసాను. కాఫీ మేకర్. సరేలే ఇది అఫోర్డబుల్గానే ఉంది అనేసి కొన్నాను. ఇది ఏంటంటే అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి. ఇది నాకు ఎలా అంటే ఒక ఆర్గనైజ్గా ఉండాలి. అందుకోసం కబోర్డ్ చేపించుకుందాం అనుకున్నాం కానీ అది అవ్వలేదు. సరే అనేసి దీంట్లోనే కొందాంలే ఇప్పటికీ అనేసి నేను షూ ర్యాక్ లాగా కొన్నానమాట. బడ్జెట్ కూడా బాగానే ఉండింది. 4 ర్యాక్స్ వచ్చినాయి. ఒక్క దాంట్లో 2 అలా పెట్టుకోవచ్చు. ఇది మరొకటి మా విష్ లిస్ట్ అనుకోండి. ఎప్పటినుంచో కొనాలి అనుకున్న ప్రోడక్టే, యూస్ఫుల్ అనిపించింది నాకైతే. మరొక ప్రోడక్ట్ డైనింగ్ టేబుల్ కవర్. ఇది మంచిగానే అనిపించింది. ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఓకే కాదు అన్నారు. సరే బయటికి పోయినప్పుడు కొందాంలే అనేసి ఉంచేసాను. హాట్ వెజల్స్ని హోల్డ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనేసి కొన్నాను. ప్లాస్టిక్ రిటర్న్ చేసేద్దాం అనుకున్నాను కానీ నాకు మంచిగా అనిపించింది. నేను ఇలాంటి కొన్ని నీట్ అయితేనే కొంటాను అనమాట. ఇది రబ్బర్స్ అనమాట. పాతవి కొన్ని హార్డ్గా అనిపించాయి. ఇది మంచిగా అనిపించింది. క్లాత్ లాగా ఫీలింగ్ వస్తుంది, అందుకే కొన్నాను. ఇది పుల్కాస్ అయినా వేసుకోవచ్చు అని కొన్నాను. హాట్ వెజల్స్ హోల్డరే. ఇది క్లాత్లో కొన్నాను అనమాట. ఇది మంచిగా అనిపించింది, ఎందుకంటే క్లాత్లో ఉండింది కదా, అది ప్లాస్టిక్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే రిటర్న్ కూడా పెట్టేశాను. ఇది ఉంది అనేసి ఇది పెట్టాను. మా మమ్మీ ఏమంటుందంటే మసిగుడ్డును ఎందుకు కొన్నావు అంటుంది. సరే అండి, ఉంటాను, బాయ్.